అనంతపురం నగరంలోని శారదానగర్లో దారుణం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి డిప్యూటీ ఎంఆర్ఓ భార్య ఘాతుకానికి పాల్పడింది. కన్న కొడుక్కి గొంతు కోసి దారుణంగా చంపింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దావానంలా వ్యాపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకు ఆమె ఎందుకు ఉరివేసుకొని చనిపోయింది? చనిపోయే ముందు తన కొడుకును అత్యంత దారుణంగా ఎందుకు చంపింది? ఎవరైనా హత్య చేసి ఇలా చిత్రీకరించారా? ఈ సందేహాలను సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం అమూల్యతో వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఒక కుమారుడు జన్మించారు. వారికి సహర్ష అనే పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విధి వక్రీకరించింది. సజావుగా సాగుతున్న వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో భార్య అమూల్య ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సొంత కొడుకును గొంతు కోసి చంపింది. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా కేంద్రంలో శారదానగర్లో ఈ దారుణం జరిగింది. ఇక రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవికుమార్ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది. భార్య అమూల్య తన కొడుకు గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీ నుండి తిరిగి వచ్చిన భర్త కిటికీలో నుండి చూడగా భార్య ఫ్యాన్కు వేలాడుతుండడంతో చూసి షాక్ అయ్యాడు. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు తెరవగా మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న కుమారుణ్ణి చూసి కన్నీరు మున్నీరయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని పూర్వాపరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. భర్తపై కోపంతో భార్య, భార్యపై కోపంతో రగిలిపోతున్న భర్త విచక్షణ కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.